Please do subscribe to Prajabheri News Channel. వెంకటరమణ గారు దయచేసి ఒక్కసారి గమనించవలసింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శ్రీ పైతర వెంకటరమణయ్య గారికి మరొకసారి మా వాసవి కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే కొట్టూరి మారుతి గారు నీకు టైం దొరకదు, ఏం దొరకదు, టైం దొరకదు, ఏం దొరకదు సరే చెప్తావు అన్నీ. థ్యాంక్ యూ. అలాగే శ్రీ కుమారి గారు, శ్రీమతి వసంత కుమారి గారు అధ్యక్ష కార్యదర్శి కూడా ఈ సమానంలో పాల్గొనవలసి కాబట్టి చేసి చెప్పడానికి ధన్యవాదాలు కోసమేమని కనిపించేది చాలా యంగ్, కాకపోతే సేవలు నిజామాబాద్ జిల్లా ప్రజలకు చాలా ఉంటాయి. వీటిని సన్మానించవలసిన అధ్యక్ష కార్యదర్శి కోరడం జరుగుతుంది. దయచేసి యజమాన తులసిదాసు సన్మానించడం చప్పట్లతో వీరికి ధన్యవాదాలు తెలపాల్సింది ఇవ్వండి. సతీ సమేతంగా మన ఆవరణ టీచర్స్ వారు సిసిసి కన్యాకుమారి శ్రీ మాతాను పూజించి వేదికపైకి వస్తారు. దయచేసి గమనించవలసిందే మనవి. సదుద్దేశంతో మన నిజామాబాద్ నుండి ఎన్నికైన ఏకైక వ్యక్తి నాకు వరుసకు అన్న మన అన్న విలాస్ అన్న గారు
పోయిన వారమే పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రమాణ స్వీకారం గావించి మొదటిసారి నిజామాబాద్ ఇచ్చేసారి వీరికి సన్మానించడం మా కమిటీ అదృష్టంగా భావిస్తున్నాను. మీరు సతీ సమేతంగా వేదిక పెట్టి రావాల్సిన విలాస్ గారు, శ్రీమతి విలాస్ గారు వేదిక పెట్టి రావాల్సిన శ్రీ బచ్చు విలాస్ గారిని సన్మానించవలసిందిగా, శ్రీ బచ్చు విలాస్ గారిని సన్మానించడం దయచేసి కార్యకర్తలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఉన్నది. దయచేసి ఈ చప్పట్లతో ధన్యవాదాలు సార్. మొదటిసారి నిజామాబాద్ చేసిన శ్రీ బచ్చు విలాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిన్ని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ 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 వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయం గురించి కోరడం జరుగుతుంది. సతీమణులు శ్రీ 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 కన్యాకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఇంత సత్కారం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ అమ్మవారి విశేష వస్త్రాన్ని శ్రీ బచ్చు విలాస్ గారి ధర్మపతికి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా తన అదృష్టం నేను మా అదృష్టం, సన్మానించుకోవడం మా అదృష్టం, సన్మానించడం తన అదృష్టం అనుకుంటాను. జై వాసవి. ఈరోజు ఇక్కడ ఈ సన్మానానికి నేను అర్హులను కాదు, కానీ ఈ వేదికను నిజామాబాద్ వైశ్యులు ప్రతి దాంట్లో దానాల్లో ధర్మాల్లో ఏ మంచి కార్యక్రమాలైనా ముందుంటున్నారని చెప్పడానికి నేను ఈ వేదికను పంచుకుంటున్నాను. మొట్టమొదటిగా ఎప్పుడో తెలుగు మీడియం స్కూళ్ళు లేని నాడు కూడా మన వైశ్య ప్రముఖులు, మన పెద్దలు, మన పూజ్యులు ఇక్కడ ఒక తెలుగు మీడియం స్కూల్ని స్థాపించి అది మొత్తం రాష్ట్రంలోనే నంబర్ 1 స్కూల్గా వెలిగింది. అది ఆనాడు గవర్నమెంట్ సహాయం ముందు లేకున్నా వెనకటి అందరు కలిసి దాన్ని సొంత నిధులతో నిర్మించడం జరిగింది. ఈరోజు కాశీ అన్నపూర్ణ సంస్థ నిర్మాణంలో నిజామాబాద్ వాళ్ళ పాత్ర చాలా ఉంది. నేను అధికారం చేపట్టిన తర్వాత కొద్దిగా డీప్గా వెళ్తే నిజామాబాద్ వాళ్ళ కృషి చాలా అంటే చాలా ఉంది. ఏ సంస్థ అయినా ఎదిగిన తర్వాత మెంబర్లు అవుతారు అందరూ, కానీ నిజామాబాద్ వాళ్ళ ప్రముఖమైన పాత్ర వహించి కాశీ అన్నపూర్ణ సత్రాన్ని పెంచడానికి చాలా కృషి చేశారు. 21 మంది మన ఈసీ మెంబర్ కమిటీ ఉన్నప్పుడు కూడా మన నిజామాబాద్ నుంచి 5 ఉన్నారు. ఈరోజు చాలామంది మన మధ్యన లేరు, కానీ వాళ్ళు నిర్మించిన ఈ సంస్థ, వాళ్ళు చేయూతనిచ్చిన ఈ సంస్థ కాశీ అన్నపూర్ణ సత్రం నిజామాబాద్ ప్రజలను కానీ ఎవరిని కానీ మర్చిపోదని నేను ప్రముఖంగా చెప్తున్నాను. తర్వాత ఇక్కడ నేను చూస్తే అసలు ఆశ్చర్యపోయాను. నిజామాబాద్ వాళ్ళు 560 మంది, 560 ఒక టౌన్ నుంచి ఏ టౌన్ ఉంటుంది. ఆ తర్వాత కర్నూలు వాళ్ళు ఉన్నారు. అసలు ఇంతమంది సంస్థలు ఉన్నట్టు నాకు తెలియదు. నిజంగా నాకు నోటిఫికేషన్ వచ్చినాడు నాకు ఎంతమంది నిజామాబాద్ నుంచి నాకు ఫోన్ చేసి అన్నా మేము మీ దగ్గరికి వస్తాం, మేము మా కార్లు పెట్టుకొని హోటల్లో పెట్టుకొని వస్తామని నాకు నిజంగా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. నేను మీ సహాయము మీరు చేసిన ఇది నేను మరవలేను. మొన్న కూడా నా ప్రమాణ స్వీకారం ఉందని చెప్తే ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు వచ్చి నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది, నాతో పాలు పంచుకోవడం జరిగింది. నేను మీ అందరికీ సకా కృతజ్ఞుడై ఉంటాను. తర్వాత ఇక్కడ కాశీ అన్నపూర్ణ సత్రంలో టాలెంటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంది. అది కొవ్వూరు బాలకృష్ణయ్య గారి పేరు మీద కాశీ అన్నపూర్ణ సత్రం కొవ్వూరు బాలకృష్ణయ్య స్మారక విద్యాలయం. ఇది మన నిజామాబాద్కే మనకు ఈ పేరు ఉన్నందుకు మన నిజామాబాద్కే
గర్వకారణం. తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొందరు 2 కోట్ల రూపాయలు ఇస్తాం, ఈ విద్యానిధి పేరు మార్చమని నన్ను అడగడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో 2 కోట్లు కాదు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ పేరు ఎట్టి పరిస్థితుల్లో మారవదని చెప్పాను. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ విద్యానిధి అన్నది కొవ్వూరు బాలకృష్ణ గారి స్మారక విద్యానిధి అనే కంటిన్యూ అవుతుంది. నేను ఆ పేరు ఉన్నందుకు నాకు కూడా చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను. ముఖ్యంగా నిజామాబాద్ వారి ప్రజలకు నేను చాలా రుణపడి ఉన్నాను. మీరందరూ ఇంత ఆప్యాయతతో నాకు చూపించారు, నేను ఎప్పుడు మరవలేను. నేను ఎప్పుడైనా సరే నాకు మీకు ఎప్పుడైనా మన సంస్థలో ఎక్కడైనా మీకు కావాలంటే నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. నేను ఎప్పుడు మీకు సర్వీస్లో ఉంటాను. తర్వాత విద్యార్థులకు మనం ఇచ్చే నిధిలో మీరు ఇక్కడ నేను నిజామాబాద్ వాళ్ళకు ఇక్కడ పట్టణ వైద్య సంఘానికి అప్పచెప్తాను. మీరు అప్లికేషన్స్ అన్ని తీసుకొని మాకు పంపించండి. ఒక విధంగా ఆ విధంగా ఏ విధంగా ఉన్నా మీరు ఎంతమందిని పంపిస్తే నేను అంతమందికి గంటలలో నేను వచ్చి పంపిస్తానని ఈ వేదిక మీదుగా చెప్తున్నాను. తర్వాత ఈ సంవత్సరము కోవిడ్లో తల్లిదండ్రులు లేని పిల్లలు, కొందరు తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ కాశీ అన్నపూర్ణ సత్రం దత్తత తీసుకుంటుంది. వారి చదువు బాధ్యతలు అన్ని కాశీ సత్రం తీసుకుంటుంది. అలాంటి వారు ఎవరైనా ఉన్నా సరే మీరు వాళ్ళకి రికమెండ్ చేయండి. మేము కాశీ అన్నపూర్ణ దత్తత తీసుకొని వాళ్ళ కెపాసిటీ ఆధారంగా వాళ్ళకున్న విద్యా అర్హతల న్యాయంగా మేము వాళ్ళకు దత్తత తీసుకొని వాళ్ళకు చదువులే కాదు మిగతా విషయాలన్నీ కాశీ అన్నపూర్ణ చేపడుతుంది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చాలా ఇదిగా భావిస్తున్నాను. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఖచ్చితంగా నాతో ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి సేవ అయినా నేను చేయగలిగి మీ రుణం తీసుకున్నానన్నా సంకల్పం నాకు ఉంది. దయచేసి మీరు ఎప్పుడైనా సరే ఈ సత్రాల్లో కావాలంటే నాకు ఫోన్ చేయండి. నాకు మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఇవ్వండి. సభాముఖంగా మీ అందరికీ నమస్కారం. అందరికీ తను ఆల్మోస్ట్ 24/7 అవర్స్ సర్వీస్లో ఉంటాడు. రోజు నిజామాబాద్లో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండు 11:30కి కాశీలో ఉన్నాం, నాకు రూమ్ దొరకలేదు, నాకు 80% రూమ్ కావాలన్నా అని ఫోన్ చేసిండు 11:30కి. 11:35కి నాకు తనకు ఫోన్ చేస్తే ఏం చెప్పు అన్నాడు. అన్న ఇట్లా రూమ్ కావాలంటే అప్పటికి క్లోజ్ అయిపోయింది, కాశీ సత్రం అంతా క్లోజ్ అయిపోయింది. వెంటనే కాశీ సత్రం 11:35 ఫోన్ చేసి మన నిజామాబాద్ లోకల్ వాళ్ళు వేరే అంటే దాన సంస్కారాలకు అక్కడ మన అస్థికలు కలపడానికి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ బుక్ చేస్తే అక్కడ దొరకలేదు. 11:35 ఫోన్ చేస్తే వెంటనే 5 minutesలో రూమ్ ఇప్పించింది. మీకు ఎందుకు నేను ఉన్నాను, ఏం టెన్షన్ పడకండి. ఆయన మనకు బాగా తెలిసిన వాళ్ళు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా విసుక్కోడు పాపం. ఎన్నిసార్లు అన్న సేవ కదా, మనం సేవ ఉన్నాం కదా, మనం ఇవ్వాల్సిందే చేయాల్సిందే అంటే నేను అంటే అన్న నిన్ను మాత్రం నేను ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాను, నువ్వేమనుకోవద్దు అంటే నేను ఏమనుకో నీకు ప్లెజర్గా ఫీల్ అవుతా, నువ్వు సతాయిస్తాను అన్నాడు. కాబట్టి అంటే చాలా మందికి తెలియదు వాళ్ళు చేసే సేవ. ఇవాళ కాశీ ఉంటాడు, రేపు బాగా తర్వాత రేపు అయోధ్యలు ఉంటాడు, అట్లా ఆయన తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన చాలా సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ వాళ్ళకి ఎవరికి తెలియదు. నాకు దాదాపు ఒక 15 years నుంచి పరిచయం. ఇవాళ ఒక రోజు ఒక దగ్గర ఉన్నా అంటే నెక్స్ట్ డే ఇంకో దగ్గర అన్న ఎంతైనా తిరుగుతామన్నా ఏం మీకు అసలు ఎంత ఓపిక కావాలంటే ఏముందమ్మా మనం సేవ దాంట్లో ఉన్నప్పుడు చేయాల్సిందే అని అంటాడు. కాబట్టి అసలు ఆ సత్రం పైన ఒక పెద్ద అసెట్ ఎవరైతే ఉన్నారో 3 సత్రాలలో ఉన్న వ్యక్తులకు ఆయన పెద్ద అసెట్. ఓకే, థ్యాంక్ యూ మాకలి వీరేశం గారు. ఒకసారి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయ కమిటీ మరియు పట్టణ ఆరోగ్య సంఘం మరియు అనుబంధేత అన్ని సంఘాల తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్.